చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగన్నాథ్ మూవీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్. ఈరోజు జగన్నాథ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు ముందుగా ఆ ట్రైలర్ని చూసి వీక్షించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. అలానే ఈ యొక్క సినిమా జనవరి 30 రిలీజ్ అవుతుంది మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. సో ప్రతి ఒక్కరూ మన రాయలసీమ బిడ్డ అయినటువంటి రాయలసీమ భరత్ గారు ఈ సినిమాని దాదాపు 4.5 సంవత్సరం కష్టపడి ఈ సినిమాని తీయడం జరిగింది. ఒంటరి పోరాటంలో భాగంగా ఈ సినిమాని చాలా కష్టపడి ఎంతో కష్టపడినాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడినాడు అనేది మేము చూసిన వాళ్ళమే చెప్పగలం. ఎందుకంటే వితౌట్ ఎనీ సపోర్ట్తో, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్తో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా సినీ ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ళు కాదు. అన్నీ తన ప్రాంతానికి ఒక గుర్తింపు రావాలని చెప్పేసి పేరునే రాయలసీమ భరత్గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో మన రాయలసీమ ప్రాంతానికి గుర్తింపు తెచ్చే విధంగా అన్న పేరునే మార్చుకున్నాడంటే నిజానికి మన రాయలసీమ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు అన్న. సో ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసి కూడా మనం అందరం నిలబడి అన్న మూవీకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా జనవరి 30 ప్రతి ఒక్కరం వీక్షించి 10 మందికి చెప్పి ఆ సినిమాని ఖచ్చితంగా సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని సపోర్ట్ చేస్తూ ఈ సినిమా గురించి ట్యాగ్ చేసి ట్రైలర్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో అలానే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పులేంద్ర మహేష్ గారికి కావచ్చు, అలానే ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ట్రైలర్ లాంచ్ని ఇంత ఘనంగా సక్సెస్ అయ్యే విధంగా సపోర్ట్ చేసిన ఈ కాలేజీ సిద్ధార్థ కాలేజీ యజమానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సో మచ్.